వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిడదవోలు పురపాలక సంఘంలో 9వ వార్డు సచివాలయ ఉద్యోగి ఇమ్యూనిటీ అసిస్టెంట్ నెల్లి కరుణ ఆమె రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించడం చాలా బాధాకరంగా ఉంది. 25 సంవత్సరాల యువతి మరణించడం, అది పురపాలక సంఘంలో మంచి పనితీరుని కనపరుస్తూ అందరి మన్నలను పొందినటువంటి అమ్మాయి ఇంత హఠాత్తుగా చనిపోవడం అనేది రకరకాల అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంలో ఆమెకి, ఆమె కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ, దాంతోపాటు దీంట్లో నిజాలు నిగ్గు తీయాల్సిందిగా పోలీసులను కూడా ఆదేశిస్తున్నాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే దాన్ని వెలికి తీసి అమ్మాయికి, అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాలనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా నిండు జీవితం ఇలాగా అర్థంతరంగా ముగిసిపోవడం, 25 సంవత్సరాల వయసులో మరింత భవిష్యత్తుని చూస్తున్నటువంటి వయసులో ఆమె ఇలా మరణించడం బాధాకరం. దాంతోపాటు ఇవాళ పురపాలక సంఘంలో ఉన్నటువంటి కమిషనర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగులు అందరూ కూడా చెప్తున్న మాట, చాలా అద్భుతంగా పనిచేసే అమ్మాయి, మంచి చురుకైన అమ్మాయి లాగా హఠాత్తుగా చనిపోవడం అనేది చాలా అనుమానాస్పదంగానే ఉందనేటువంటి మాట చెప్తున్నారు. ఈ విషయంలో అందరం కలిసి, ఇక్కడ పార్టీలు రాజకీయాలు కాదు, రాంబాబు గారు కూడా ఉన్నారు, అందరం కలిసి మేము దీన్ని పూర్తి స్థాయిలో నిజాల్ని దిగ్గు తీసి ఆ అమ్మాయికి మృతికి ఏ రకమైన కారణాలు ప్రేరేపించినటువంటి దాన్ని తేల్చాల్సిందిగా పోలీసులు ఆదేశిస్తున్నారు. కోరిమామిడి గ్రామానికి చెందిన నెల్లి కరుణ 29 ఇయర్స్ అనే ఆమె నిడదవోలు టౌన్లో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నారు 9వ వార్డులో. ఆవిడ నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశాం. సదరు కేసుపై దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో కూడా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్స్ ఫర్దర్ పూర్తి వివరాలన్నీ దర్యాప్తు అనంతరం మీకు తెలియజేయగలం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.